2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు పూనూరు గౌతమ్ రెడ్డి వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రంగాను పాముతో పోలుస్తూ ప్రతి ఒక్కరిని కాటేసుకుంటూ దేవుడి పట్టాల వెనక్కి వెళ్ళి దాక్కుంటే ఊరుకుంటారా అని వివాదాస్పద వ్యాఖ్యలపై నాడు విజయవాడ నగరంలో పెద్ద దుమారమే రేగింది. తాత్కాలిక నష్ట నివారణకు దిగిన జగన్మోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. జగన్ గద్దెనెక్కిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా గౌతమ్ రెడ్డికి పదవి కట్టపెట్టారు. చంద్రబాబును జైలుకు పంపించడంలో నమోదైన 4 కేసుల్లో గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేసిన కేసు ఒకటి కావటం విశేషం. గౌతమ్ రెడ్డి కుమార్తెను జగన్మోహన్ రెడ్డి విజయవాడకు మేయర్ను చేద్దామనుకుంటే గౌతమ్ రెడ్డి కుమార్తె కార్పొరేటర్గా ఓటమి పాలయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం కాంగ్రెస్ అభ్యర్థిగా జోగి రమేష్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాదాపుగా ఖరారు చేశారు. ఆ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ రంగంలో ఉండటం, మైలవరం కాంగ్రెస్ అభ్యర్థిగా జోగి రమేష్ పోటీ చేస్తే తన ఓటమి ఖాయమని లగడపాటి ముందే పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. తాను మునగకుండా ఉండాలి అంటే జోగి రమేష్ మైలవరం నుంచి పోటీ చేయడానికి వీల్లేదని నాటి వైఎస్ నిర్ణయాన్ని లగడపాటి తీవ్రంగా వ్యతిరేకించారు. లగడపాటి రాహుల్ గాంధీని కలిసి పరిస్థితిని వివరించి యూత్ కాంగ్రెస్ కోటాలో అప్సాని నన్నుకు మైలవరం టికెట్ ఇప్పించడంలో రాజగోపాల్ విజయం సాధించారు.